హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా ఈ మధ్య ఒక క్లయింట్ వచ్చింది నా దగ్గరికి. సో తనకు బాగా పెద్ద పెద్ద పింపుల్స్ ఉండున్నాయి. తగ్గాయి చాలా వరకు అనమాట 4-5 మంత్స్లో. కానీ మళ్ళీ చాలా పెద్ద వేసుకొని వచ్చింది. వచ్చి అడిగితే నేను అన్నాను, ఏంటి పాప ఇలా అంటే, మీరు చెప్పినట్లే చేస్తున్నాను మేడం, అట్లా ఇట్లా అని మాట్లాడింది. సో నేను 2-3 మినిట్స్ తనతో మాట్లాడాను. పాపం డైట్ బాగా తీసుకుంటుంది, ప్రోడక్ట్స్ కరెక్ట్గానే వాడుతుంది. సో ఎందుకమ్మా మరి ఇంతలావున నీకు పింపుల్స్ వచ్చేసాయి, అసలు ఏమైనా స్క్రబ్ రుద్దావా అని అడిగా. అప్పుడు చెప్పింది, లేదు మేడం చిన్న క్లీనప్ చేయించాను అనింది. ఇంకా నాకు గుండె డామ్ అనింది. ఎందుకంటే ఆ అమ్మాయిది యాక్నే ప్రోన్ స్కిన్, అంటే పింపుల్స్ వచ్చే స్కిన్ అనమాట తనది. ఎవరు చెప్పారు పాప ఫేషియల్స్ చేయించుకోమని అంటే, చిన్న ఫంక్షన్ ఉంది మేడం అందుకని అంటే, చక్కగా బాగుండింది కదమ్మా. అమ్మ నేను ఎందుకు చెప్తాను అంటే, పింపుల్స్కి ఇచ్చే ప్రోడక్ట్స్తో కూడా మీరు కొంచెం బ్రైట్గా వస్తారు, మచ్చలు తగ్గుతాయి. కానీ ఫేషియల్ చేయించుకుంటే హారిబుల్గా అవుతుంది మా ఫేస్. ఆ క్వశ్చన్ పాపం 2-3 కూడా అడిగి ఉన్నారు అట్లా, మేడం మేము ఫేషియల్స్ చేయించుకోవచ్చా అనేసి. అస్సలు చేయించుకోకండి మా, పింపుల్స్ ఉన్న వాళ్ళు ఫేషియల్ చేయించుకోవద్దు. మీకు 1-2 పింపుల్స్ ఉన్నా కానీ ఫేషియల్స్ చేయించుకున్నారు అంటే మీ స్కిన్ ఇరిటేట్ అయిపోయి ఒక 10-20 వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకు అంటారా? యాక్నే జనరల్గా ఎవరికి వస్తుందమ్మా? ఆయిలీ స్కిన్ వాళ్ళకి వస్తుంది. యాక్నే పైనుంచి ఏమైనా ఊడిపడిందా? బాడీ లోపల నుంచి, స్కిన్ లోపల నుంచి వస్తుంది. అది పైకి కనిపించేది కొంచెమే, లోపల కూడా ఉంటుంది యాక్నే. నేనేం చెప్తానంటే, సోప్తో కూడా ఇలా పెట్టి ఇలా అనమంటాను, రుద్దొద్దని చెప్తాను మా. అలానే టవల్ని కూడా ఊరికే అలా అనుకోమంటాను, అట్లా అద్దుకోమంటాను అనమాట. ఎందుకు అంటే ఆ పింపుల్స్ డిస్టర్బ్ అవ్వకూడదమ్మా. ఒకవేళ పస్ ఉంది, పాజిటివ్స్ అంటాం కదా, అది ఉంది, అది డిస్టర్బ్ అయింది అంటే మీకు పక్కన ఇంకో 10 వస్తాయి, ఇన్ఫెక్ట్ అవుతాయి. చిన్నగా ఉండే పింపుల్ ఇంత లావ్ అవుతుంది. సో ఫేషియల్ అంటే ఏం చేస్తారమ్మా? ట్యాన్ ప్యాక్లు వేస్తారు, లేదా బ్లీచ్లు వేస్తారు, దానికి ఇరిటేట్ అవుతుంది. క్లెన్సింగ్ చేస్తారు, ఓకే క్లెన్సింగ్ సాఫ్ట్గా ఉంటుంది, ఏం పర్వాలేదు. కొంతమందికి ఐడియా లేక, అవగాహన లేకుండా స్క్రబ్, ఎక్స్ఫోలియేట్ చేస్తారు మా. సో రఫ్గా ఉండే దాంతో రుద్దుతారు మీ స్కిన్ని. అది 1 నిమిషం 2 నిమిషాలు, ఏదో 1-2 పింపుల్స్ ఉంటే పర్వాలేదు, కానీ ఒక 4-5 పింపుల్స్ ఉన్నాయి, పట్టి రుద్దారు, మీకు లోపల వచ్చే పింపుల్స్ అన్నీ బర్స్ట్ అవుట్ అవుతాయమ్మా, పైకి వచ్చేస్తాయి మీకు. ఇక తర్వాత క్లీనప్ అంటే మసాజ్ కూడా చేస్తారు. యాక్చువల్గా క్లీనప్ అంటే 30 మినిట్స్లో అవ్వాలి, క్లీనప్లో 1 అవర్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మసాజ్ ఒక 10-15 నిమిషాలు చేయించుకున్నారనుకోండి, ఇక మీ స్కిన్కి పింపుల్స్ రాకుండా ఎక్కడ ఉంటుందమ్మా? హీట్ ఎక్కువ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, ఇరిటేట్ అవుతుంది. మీకు తగ్గిన పింపుల్స్ కూడా మళ్ళీ బోల్డ్ అని వస్తాయమ్మా. అందుకు ఫేషియల్స్ వద్దు అనేది. ఆల్రెడీ మీ స్కిన్ ఆయిలీగా ఉన్నప్పుడు మళ్ళా ఒక క్రీమ్ వేసి రుద్దిపించుకున్నారు అంటే ఎట్లా చెప్పండి? మీరు అనొచ్చు, అయితే మేము బ్రైట్గా రావాలి అంటే ఎట్లా, మేము ఏం చేయించుకోవాలి అంటే, క్లీనప్ డిఫరెంట్గా చేయించుకోవాలమ్మా. జెల్ బేస్డ్ ప్రోడక్ట్స్తో చేయించుకోవాలి. దానికి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ట్యాన్ ప్యాక్ కొంచెం వేసినా పర్వాలేదు. ట్యాన్ ప్యాక్, నేను బ్లీచ్ చెప్పడం లేదు మా, ట్యాన్ ప్యాక్స్ మైల్డ్గా ఉంటాయి, క్లెన్సింగ్ చేయించుకోవచ్చు. మిషన్స్తో చేయించుకోండి, అల్ట్రాసోనిక్తో కానీ ఏదైనా కానీ స్మూత్గా చేయించుకోవాలి మా, అది కూడా రఫ్గా చేయించుకోకూడదు. చేయించుకున్నారంటే మీరు మిషన్ పెడితే కూడా పింపుల్స్ ఎక్కువ అవుతాయి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ప్యాక్ వేయించుకోండి. ఇంత సింపుల్గా ఉండాలి. ఇంకా హై ఫ్రీక్వెన్సీ అని పెడతారు, మా దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ లాగా చేస్తామ్మా, మీరు అలా బ్రైట్గా వస్తారు, మీకు పింపుల్స్ కూడా తగ్గుతాయి. కానీ అందరు బ్యూటీషియన్స్కి ఆ నాలెడ్జ్ ఉండదమ్మా. ఫేషియల్ లాగా మినీ ఫేషియల్ అంటే అప్పుడు 1.5 గంట చేసేది ఒక 30-40 నిమిషాలు చేస్తారు, రుద్దుతారు. ఈ చేతి మీరు ఇలా అంటే చూడండి, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు ఎప్పుడైతే ఎక్కువసేపు మసాజ్ చేయించుకున్నారో హీట్ ఎక్కువగా జనరేట్ అయ్యి మళ్ళా పింపుల్స్ వస్తాయి, స్కిన్ ఇరిటేట్ అయిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. దానివలన మీకు పింపుల్స్ ట్రిపుల్ అవుతాయమ్మా. ఈ పొరపాటు ఎప్పుడు చేయించుకోకండి, చేయకండి. ఇంకా ఏం చెప్తానంటే, కొంతమంది పెళ్లి కూతుళ్ళు చెప్తుంటారు, మేడం మాకు పింపుల్స్ ఉన్నాయి, ఆ ఫేషియల్ చేయించుకోమన్నారు పోతాయి, ఈ ఫేషియల్ చేయించుకోమన్నారు పోతాయని. ఫేషియల్స్ చేయించుకుంటే పోవమ్మా, ట్రీట్మెంట్స్ చేయించుకోండి. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఉంది అంటే ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానికి చేయించుకోండి, తగ్గుతాయి. మీరు వీక్లీ వన్స్ కానీ, అంటే వీక్లీ వన్ సిట్టింగ్ కానీ, లేకపోతే
15 డేస్కి ఒక సిట్టింగ్ కానీ వెళ్ళండి. కానీ చేతులు ఎక్కువ వాడరు మా, మెషిన్స్ వాడతారు దానికి. చెప్పాను కదా, నాలెడ్జ్ ఉండాలి దానికి. మీరు మామూలు పార్లర్కి వెళ్ళి గోల్డ్ ఫేషియల్ చేయండి లేదా డైమండ్ ఫేషియల్ చేయండి అంటే కరెక్ట్గా మీ పెళ్లి టైంకి 2, 3 ఉండేవి ఒక 30 వచ్చి ఉంటాయి అన్నమాట. ఈ తప్పు చాలామంది చేస్తున్నారు మా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఫేషియల్స్ చేయించుకోకండి మా. కావాలి అంటే ట్యాన్ ప్యాక్స్ ఉన్నాయి. మీకు పింపుల్స్ ఉన్నా కానీ కొన్ని ప్రోడక్ట్స్ మిమ్మల్ని బ్రైట్గా చేస్తాయి, అలాంటివి వాడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్యాంటైజ్కి రండి అమ్మా. మీ పిల్లలకు కూడా చెప్పండి. కొంతమందికి ఆశ, ఒక ఫంక్షన్ ఉంది వెళ్ళి నేను మినీ ఫేషియల్ చేయించుకుంటాను, క్లీనప్ చేయించుకుంటాను అంటూ ఉంటారు. మీరు చెప్తే వినర్మా. సో ఈ వీడియో చూపించండి. ఒకవేళ మీకు కుదిరితే మీ పిల్లలకి ఎక్కువ పింపుల్స్ ఉంటే పిల్లల్ని తీసుకొని ఒకసారి నా దగ్గరికి రండి. నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను, ఎలా తినాలి, ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఒక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.